బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే సార్ శ్రీకాంత్ గారు. బాలకోటయ్య గారు, గత 5 ఉమ్, సంవత్సరాలుగా అమరావతి కోసం కింద మీద పడి మీరు బోల్డ్ అంత కష్టపడ్డారు. ఆ, జగన్మోహన్ రెడ్డి పుణ్యాన అని చెప్పి చాలా సార్లు హౌస్ అరెస్ట్ అయ్యారు. సో ఈ అన్ని కూడా మీరు సమహరించి అమరావతి కోసం అంటూ ఏదో ఒక పుస్తకం పుస్తకం రాస్తున్నారని చెప్పి మాకు రకరకాల ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి. అంటే ఇది ఎలాంటి పుస్తకం రాయబోతున్నారు సార్? ఎందుకంటే అమరావతి మీద ఇప్పటికే ఒకళ్ళిద్దరు ముగ్గురు పుస్తకాలు రాశారు. పుస్తకాలు రాసి అమరావతి గొప్పతనం కానీ అమరావతి అసలు ఎందుకు కట్టాలని కానీ ఇలా రకరకాలుగా చెప్పారు. కొంతమంది అమరావతికి వ్యతిరేకంగా పుస్తకాలు రాసినట్టు ఉన్నారు. ఆ పుస్తకాలను ఓపెన్ చేసిన కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అందులో. ఆ, అందులో అప్పుడు చంద్రబాబు గారితో బాగా క్లోజ్గా పనిచేసి చంద్రబాబు గారితో ఉండి అమరావతి ఏర్పాటులో ప్రణాళికలు రచించి ఆ తర్వాత బయటికి పోయి దానికి వ్యతిరేకంగా పుస్తకాలు రాశారు. అలాగే మన ఉండవల్లి గారు కూడా రకరకాల పుస్తకాలు రాస్తూ ఉంటారు. మీ పుస్తకం ఏ కోవలోకి వస్తుంది? ఇది ప్రభుత్వానికి అనుకూలంగానా, ప్రభుత్వానికి వ్యతిరేకంగానా, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానా, లేదంటే అమరావతి రైతుల కష్టాలకి, అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన కష్టాలకు అమరావతి రైతులు కష్టాలు ఎలా పడి దాన్ని ఎదుర్కొని ఎలా వచ్చారని దేని గురించి మీ పుస్తకం ఉండబోతుంది సార్? శ్రీకాంత్ గారు, చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ, మాకు కూడా మీరంటే అభిమానం సార్. కాకపోతే దగ్గరలో లేరు ఆ, ముద్దు పెట్టుకోవటానికి. ఆ, జర్మనీ లాంటి ఖండాంతరాల్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తరచూ నేను కలవలేను, కానీ ఉమ్, మీరంటే నాకు చాలా ఇష్టం. మీ ఐకాన్ థాంక్ పాలిటిక్స్ అన్న చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఎందుకంటే సార్. ఉమ్, రాజధాని అమరావతి ఉద్యమానికి మీకు ఎవరో గుప్పెడు బెతుకులు పెట్టారో, కాసిన మంచినీళ్ళు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఏదైనా రాజకీయ పార్టీ ఏమన్నా కనీసం దీవిస్తుందో లేదో కూడా నాకు తెలియదు, కానీ మీ సొంత ఖర్చులతో, మీ జీవితాలతో, రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో, అమరావతి మీద ఉన్న ప్రేమతో మా ఉద్యమంలో అనుసంధానం అయ్యి, ఆ ఉద్యమంలో భాగంగా బాలకోటకి కాసిని మంచినీళ్ళు ఇచ్చి, ఆ ప్లేట్లో కాసింత గింజలు పోసి దీవించిన మీ యొక్క దాతృత్వాన్ని కానీ ఇవన్నీ కూడా నేను మరిచిపోను, మరువలేను. కాబట్టి ఈ సందర్భంగా మీరు పుస్తకం గురించి అడుగుతున్నారు కాబట్టి ఇంతవరకు పుస్తకం గురించి కూడా నేను ఏ ఛానల్లో కూడా మాట్లాడలేదు, కానీ చెప్పాల్సిన ధర్మం ఉంది. ఇప్పటి వరకు అమరావతి మీద చాలా పుస్తకాలు వచ్చినాయి మీరు అన్నట్టుగా. అమరావతి మీద రాజులు, రాచరిక చరిత్రలు, ఇక్ష్వాకులు, శాతవాహనులు, పల్లవులు, ఇలాంటి చరిత్రలు వచ్చినాయి. అమరేశ్వరుడి మీద చరిత్రలు వచ్చినాయి. ల్యాండ్ పూలింగ్ మీద చరిత్రలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక అమరావతి ఎలా దేదీప్యమానంగా ఆయన నిర్మించబోతున్న దాని మీద పుస్తకాలు వచ్చినాయి. నవనగరాలంటే ఏంటో పుస్తకాలు వచ్చినాయి. సిఆర్డిఎస్ చట్టం అంటే పుస్తకాలు వచ్చినాయి. ల్యాండ్ పూలింగ్ విధానం, భూ సమీకరణ విధానం అంటే ఏంటో కూడా పుస్తకాలు వచ్చినాయి. ఎన్ని వేల ఎకరాల రైతులు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఏంటి అనే వాటన్నిటి మీద పుస్తకాలు వచ్చినాయి. కానీ అమరావతి మీద ఒక పుస్తకం ఏంటి ఆ రాని పుస్తకం అంటే, ప్రజా రాజధాని అమరావతి 1631 రోజుల ఉద్యమ నేపథ్యం గురించి రాదు. ఆ ఉద్యమం ఎలా జరిగింది, ఆ ఉద్యమంలో ఉన్న ఆవేదనలేంటి, కన్నీళ్ళేంటి, పెడబొబ్బలేంటి, రొదలేంటి, మహిళల పడ్డ కష్టాలేంటి, వాళ్ళ ఏడ్పులేంటి, రాజ్యం ఎలా రక్కసిగా పులిగినక లేడి పిల్ల మీద పడ్డట్టు ఎలా హింస చేసింది, అలాంటి హింసను భరించి ఉద్యమం ఎలా నిర్వహించగలిగారు, ఈ అంశాల మీద అయితే పుస్తకం రాలేదు. ఈ అంశాలను ప్రదర్శనగా చేసుకొని నేను నా అమరావతి, రణం రక్తం రాజసం, ఇది ఆ పుస్తకం పేరు. ట్రిబులర్. నేను నా అమరావతి, ఆ, రణం రక్తం రాజసం, ఉమ్, ఈ పేరు మీద ఆ పుస్తకం వస్తుంది. ఇది ఉద్యమ ప్రారంభం దగ్గర నుంచి, అంటే 2019 డిసెంబర్ 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభలో 3 రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి జరిగిన ప్రకంపనలు, పెనుగులాటలు, రైతుల యొక్క భావాలు, ఆలోచనలు, సమీకృతం, దీక్షా శిబిరాలు, పాదయాత్రలు, పాదయాత్రలో ఘర్షణలు, అరెస్టులు, కేసులు, వీటన్ని ఆ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న ఆయా జేఏసీల నేపథ్యాలు, ఎన్ఆర్ఐల అండదండలు, మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు, ఏ జేఏసీలు ఎవరెవరి నాయకత్వంలో పాల్గొని ఎలా ఉద్యమం నిర్వహించాలనేది అక్షరబద్ధం చేయాలని ఒక సత్సంకల్పంతో నేను ఈ పుస్తకాన్ని రాశాను. చంద్రబాబు నాయుడు గారికి అమరావతి మానస పుత్రిక అయితే, అమరావతి ఉద్యమం బాలకోటయ్య మానస పుత్రిక. మీకు ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా. అశోకుడు చెట్లు నాటాను, ఎవరు చెప్పారు శ్రీకాంత్ గారు మనకి? అవును. అశోకుడు సత్రములు కట్టాను,
ఎవరు చెప్పారు మనకి? శ్రీకృష్ణదేవరాయలు చెరువులు దగ్గర. ఎవరు చెప్పారు మనకి అంటే ఆనాటి కాలపు రచయితలు ఎవరో రాతలు లేవు కాబట్టి శిలాఫలకాలు వేశారు. ఇప్పటికీ పురావస్తు తవ్వకాలలో నాటి చారిత్రక జ్ఞాపకాలు బయటపడతా ఉంటాయి. ఆ రోజు గొడ్డలు ఎలా ఉండేదంట, పల్లెం ఎలా ఉండేదంట, ఆహార పనిముట్లు ఎలా ఉండేదంట. అంటే చరిత్రని అక్షరబద్ధం చేయాల్సిన బాధ్యత మాలాంటి సామాజిక ఉద్యమకారుల మీద ఉంది. కాబట్టి అమరావతి ఉద్యమాన్ని నేను అక్షరబద్ధం చేశాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుస్తకానికి సందేశం ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పుస్తకానికి సందేశం ఇచ్చారు. పుస్తక రచన, పుస్తక ముద్రణ కూడా పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా విజయవాడలో రంగరంగ వైభవంగా ఆకుపచ్చని చీరల మధ్య ఈ పుస్తకావిష్కరణకి రంగం సిద్ధం చేశాం. ఈ మేరకు బాబు గారు కూడా సమయం చూసుకొని తేదీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పుస్తకంలో ఐకాన్ పాలిటిక్స్ శ్రమ కూడా ఇందులో ఉంది. అంటే న్యాయవాదుల శ్రమ, థ్యాంక్ యూ సార్. ఆయా న్యూస్ ఛానళ్ళ యొక్క శ్రమ, ఎన్ఆర్ఐ లాంటి మీలాంటి మేధావుల శ్రమ, అమరావతి మహిళల శ్రమ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఆయా ప్రాంతాలకు సంబంధించిన నాయకుల శ్రమ, రాజకీయ పార్టీల శ్రమ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, అంటే ఎక్సెప్ట్ వైసీపీ తప్ప భారతీయ జనతా పార్టీ కానీ ఆయా రాజకీయ పార్టీల శ్రమ, వీటన్నిటిలో కూడా చాలా అద్భుతమైన పుస్తకం. నేను ఆ పుస్తకంలో ఒక ముందు మాట కూడా రాశాను. నేను ధర్మపీఠం మీద ధర్మపీఠం మీద నిలబడి మాట్లాడదలిచాను. ఈ పుస్తకంలో ఉన్న యథార్థాన్ని అద్దము నిలబడ్డట్టుగా నిక్షిప్తం చేసి చరిత్రక వాస్తవాన్ని ఇవ్వదలిచానని చెప్పి రాశాను. అలాగనే ఇచ్చాను. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ముందు మాట రాశారు. ఈనాడు ఎడిటర్ నాగేశ్వరరావు గారు ముందు మాట రాశారు. చాలా అద్భుతంగా ఇది రాష్ట్రంలో ప్రజలందరికీ దగ్గర కావాలని ఒక సత్సంకల్పంతో ఆ కష్టాన్ని చెప్తున్నాను. అంటే శ్రీకాంత్ గారు, ఈ రోజున అమరావతి చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు వేస్తుంది. 40,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇందాక మీరే అడిగారు ఔటర్ రింగ్ రోడ్ పరిస్థితి ఏంటి బాలపట్ల. ఔటర్ రింగ్ రోడ్డు, పరిశ్రమలు, దానికి సంబంధించిన ఉపాధి అవకాశాలు, భవన నిర్మాణాలు ఇన్ని చేస్తున్నారు. కానీ రాజధాని ఉద్యమ కార్యకర్తగా నేను భావించింది ఉద్యమం తర్వాత, ప్రభుత్వం గెలిచిన తర్వాత 2 లక్ష్యాలు పెట్టుకున్నాను. ఒకటి అమరావతి ఉద్యమం మీద పుస్తకం, 2 అమరావతి అమరవీరుల యొక్క స్తూప నిర్మాణం. ఆ స్తూప నిర్మాణాన్ని కూడా చికాగోలో ఉండే యలమంచి ప్రసాద్ గారిని గౌరవాధ్యక్షుడిగా పెట్టుకొని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పని నేను ముందుకు తీసుకెళ్తున్నాను. తప్పనిసరిగా రాజధాని అమరావతి యొక్క చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఆ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా నేను రాస్తున్నాను కాబట్టి యథార్థాన్ని ఇవ్వదలుచుకున్నాను. పైపచ్చి బహుజన కులాల తరపున నేను రాస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని ప్రజలందరూ జీవిస్తారని చెప్పి కోరుతున్నాను. చాలా మంది ప్రముఖులు ఆ పుస్తకాన్ని చూసిన ప్రముఖులందరూ కూడా అది రీడబుల్ గా ఉంది, ఒక ల్యాండ్ మార్క్ లా ఉంటుంది అని చెప్పిన భావాన్ని వ్యక్తం చేశారు. తప్పనిసరిగా ఈ పుస్తకం చరిత్ర గర్భంలో ఒక మంచి కలికితురాయిలా మిగులుతుంది. అంటే నేను ఏదో గొప్ప రచయితని నేను చెప్పడంలా, నేను గొప్ప గొప్ప రచయితని, నేనేం పేరెన్నిక గల రచయితని నేను చెప్పలేదు. కానీ ఆ ఆవేదన మాత్రం అక్షరబద్ధం చేయాల్సిన బాధ్యత నాలాంటి వాళ్ళ మీద ఉంది. చివరిగా ఏంటంటే నేను స్వతహాగా జర్నలిస్ట్ని కాబట్టి రచన చేయగలిగే శక్తి సామర్థ్యాలు నాకు ఉండవు కాబట్టి ఈ సాహసోపేత కార్యక్రమాన్ని పూనుకున్నా. నిజంగా రచన శక్తి మీద కనుక నాకు కనుక లేకపోతే మళ్ళీ నేను ఈ యొక్క కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకునేవాడిని కాదు. తప్పనిసరిగా మీ ద్వారా, ఐకాన్ పాలిటిక్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకి, అమరావతి ప్రేమికులకి, స్వాప్నికులకి తప్పనిసరిగా నేను నా అమరావతి రణం రక్తం రాజసం అనే పుస్తకాన్ని కూడా భవిష్యత్తులో ఆశీర్వదించాలని, త్వరలో దీని లాంచింగ్ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతున్నాను. యా, థ్యాంక్ యూ సార్. అసలు టైటిల్ మాత్రం అదిరిపోయింది అనమాట. రణం రక్తం రాజేశం. మీరు త్రిబుల్ ఆర్ టైటిల్ పెట్టారు. దానిలాగే ఇది కూడా సూపర్ హిట్ అవ్వాలని. అలాగే ఒక్కటి సార్, ఎప్పుడైనా సరే జరిగిన తప్పులను కానీ జరిగిన చరిత్రను కానీ ప్రాపర్గా డాక్యుమెంట్ చేయాలి. డాక్యుమెంట్ చేయకపోతే నెక్స్ట్ జనరేషన్స్ తెలియదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలు, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ప్రజలు మర్చిపోతున్నారు అనమాట. మర్చిపోయి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్నో చేస్తున్నా సరే చిన్న చిన్నటికి కూడా అప్సెట్ అయిపోయి దాన్ని కౌంటర్ చేస్తున్నారు.
కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అసలు మనం మాట్లాడటానికి మనకి స్వతంత్రం ఉందా, రోడ్ల మీద రావడానికి స్వతంత్రం ఉందా, ఏదైనా విషయం గురించి చెప్పడానికి స్వతంత్రం ఉందా, మనకు కావాల్సింది ఆశించడానికి స్వతంత్రం ఉందా అన్నది జనాలు మర్చిపోతున్నారు. అందుకే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలు మాత్రం ప్రజలు గుర్తు చేస్తూనే ఉండాలి. ఆ 5 సంవత్సరాలు మన పడిన వేదన గుర్తు చేస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పుస్తకం చాలా విలువ ఉంటుంది సార్. అలాగే చాలా కావాల్సింది. అలాగే మీరు అన్నారు చూసారా, ఈ 5 సంవత్సరాలు అమరావతి రైతులు చేసిన కష్టాలు కానీ, అమరావతి రైతులు పడ్డ ఇబ్బందులు కానీ, అవి మాత్రం ప్రజలందరికీ కూడా తెలియాలి. సో అలాంటి ఎప్పుడు కూడా డాక్యుమెంట్ చేయాలి. దానికి మా ఐకాన్ పాలిటిక్స్ తరఫున ఎప్పుడు కూడా మేము రెడీగా ఉంటాం సార్, ఏ సాయంకైనా దేనికైనా సరే. అలాగే మీరు మాకు ఇచ్చిన గౌరవానికి కూడా, ఎందుకంటే ఈ ఐకాన్ పాలిటిక్స్ కి మీ అంతా మీలాంటి వాళ్ళే పిల్లలు. మీరు కావచ్చు, గౌతమ్ గారు కావచ్చు, అడిసిమిల్లి గారు కావచ్చు, అప్పసాని గారు కావచ్చు, మీరంతా పిల్లలు. మేము ఏ రోజు కూడా మా మొహం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. మా ఐకాన్ పాలిటిక్స్ మొహమే మీరంతా. మీరంతా ఉండి మీ భావాన్ని, ప్రజల భావాన్ని అందరికీ పంచేలా మా అందరికీ కూడా సాయం చేసినందుకు మేము థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సార్.